స్టార్ ధనుష్ మరో సంచలన ప్రాజెక్టుతో రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ తో కొత్త సినిమా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ధనుష్ ఇటీవల కుబేరా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టులో ధనుష్ నటించనున్నాడు. ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ ఇటీవల ధనుష్ కు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. విజయ్ తో సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ధనుష్ అభిమానుల్లో ఈ అప్డేట్ ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 31న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం హిందీ వర్షన్లో ఊహించని మలుపు తీసుకుంది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా భారీ అంచనాల మధ్య ఈ జూలై 31న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే హిందీ వర్షన్ థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మొదట హిందీలో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, నెట్ఫ్లిక్స్ తో చర్చలు ఈ నిర్ణయానికి దారితీశాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం. 2 భాగాలుగా రానున్న ఈ చిత్రం భారతదేశంలోని ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. కుబేరా విజయంతో ఊపు మీదున్న నాగ్ తన 100వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. తమిళ డైరెక్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ మరో రీమేక్ ప్రాజెక్టుకు కూడా రెడీ అవుతున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుబేరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఈ చిత్రంలో ఆయన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ఇలాంటి వైవిధ్యమైన రోల్స్ పై ఆసక్తి చూపుతున్న నాగ్ తన 100వ సినిమాకు స్క్రిప్ట్ ఖరారు చేశారని సమాచారం. తమిళ దర్శకుడు కార్తీక్ సమర్పించిన కథ నాగ్ ను ఆకట్టుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనుంది. అటు తమిళంలో సూపర్ హిట్ అయిన అయోతి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నాగ్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో శశికుమార్ పాత్రను నాగ్ పోషించనున్నారు. ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్ ఈ రీమేక్ ను నిర్మించనుంది. ఈ 2 ప్రాజెక్టుల వివరాలు నాగ్ పుట్టినరోజైన ఆగస్టు 29న అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. మాయమవుతుంటే ఇంకా